క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న రోగులకు అండగా నిలిచేందుకు గుంటూరులో ఓ అపూర్వమైన చైతన్యపు కెరటం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ప్రజ్వల కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు పెరుమాళ్ల గౌరీ శిరీష రాజేసిన ఓ స్ఫూర్తి నిప్పు కనుక ఇప్పుడు ఎందరిలోనో సేవాభావాన్ని రగిలిస్తోంది. కేవలం తలనీలాలు దానం చేయడమే కాదు, కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి బహుమతిగా ఇస్తున్న ఈ మానవత్వపు కథనం ఇప్పుడు నగరంలోని ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. నా పేరు గౌరీ శిరీష అండి. నేను ప్రజ్వల కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ కి హెయిర్ డొనేషన్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పని అనుకుంటున్నాము. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే మా అమ్మగారికి థైరాయిడ్ క్యాన్సర్ వచ్చి కూడా 9 సంవత్సరాలు అవుతుంది. క్యాన్సర్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కీమోథెరపీ చేస్తారు జబ్బు నయం అవడం కోసమని. ఆ ట్రీట్మెంట్ కి చాలా ఇబ్బంది పడతా ఉంటారు, వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతా ఉంటారు. అట్లాగే ఏమైందంటే ఈ ట్రీట్మెంట్ లో భాగంగా వాళ్ళకి హెయిర్ లాస్ అనేది అవటం జరుగుతుంది. దానివల్ల అనారోగ్యం ఒకటి కారణము, వాళ్ళు చూసుకోవడానికి అందవిహానంగా ఉన్నాము, వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము, అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఫేస్ ని బాధలో చూసుకోలేక, ఆ రకంగా చూసుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళ మొహంలో నవ్వు తెప్పించడానికే మాకు ఒక చిన్న ప్రయత్నం ఇది. ఈ రోజు మన దగ్గరికి సోఫియాను ఆరాధ్య వచ్చారు వాళ్ళ హెయిర్ డొనేషన్ చేయడానికి. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. క్యాన్సర్ పేషెంట్స్ కోసం వీళ్ళు హెయిర్ డొనేషన్ చేయడానికి ఇంత చిన్న వయసులోనే వాళ్ళు చాలా ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ. నాకు డొనేట్ చేయాలని ఉంది, ఎందుకంటే వాళ్ళకి హెయిర్ లేదు, వాళ్ళకి డొనేట్ చేయాలనిపించింది. నా పేరు రాంచి ఆరాధ్య కల్లి, హెయిర్ డొనేట్ చేయడానికి వచ్చింది. క్యాన్సర్ రోగుల కోసం ఒక చిన్నారి తన జుట్టును దానం చేసిన దృశ్యం శిరీషను తీవ్రంగా కదిలించింది. ఆ క్షణమే ఆమె ఓ నిర్ణయం తీసుకున్నారు. నేను కూడా ఇట్లాగే వేరే ఒక పాప డొనేషన్ ఇవ్వడం చూశాను. నాకు మొదటి నుంచి ఉంది ఇట్లాగా హెయిర్ డొనేషన్ ఇవ్వాలని. పాప ఇన్స్పిరేషన్ తో భాగంగా నేను ఇట్లా హెయిర్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇది రెండోసారి నేను ఇవ్వడం. ఈ రెండోసారి క్యాంప్ లో వచ్చేసి ఒక 7 పార్టిసిపేట్ చేశారు. ఆ క్యాంప్ అయిపోయిన మరుసటి రోజు ఒక 3 మళ్ళీ స్వచ్ఛందంగా నా దగ్గరికే ఇంటికి వచ్చి ఇవ్వడం అయింది. నేను అది మళ్ళీ ఆ జుట్టు ప్యాక్ చేసేసి మళ్ళీ హైదరాబాద్ పంపించడం జరిగింది. ఇది వచ్చేసి హైదరాబాద్ హెయిర్ డొనేషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ అని చెప్పిన ఒక NGO నడుస్తుంది, పంపిస్తున్నాను. మనకి వాళ్ళు కూడా ఎవరికైనా పేషెంట్స్ కి విగ్స్ కావాలంటే ఫ్రీగానే 1 పైసా కూడా తీసుకోకుండా ఫ్రీగా క్యాన్సర్ పేషెంట్స్ కి విగ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నాకు ఇన్ని రోజులు టైం పట్టింది ఏంటంటే నమ్మకం కోసమనే నేను వెయిట్ చేస్తా ఉన్నాను. నేను 2022లో ఫస్ట్ టైం ఇచ్చాను. అప్పటి నుంచి మనకు ఆంధ్రాలో గానీ తెలంగాణలో గానీ జెన్యూన్ గా ఉన్న ఫౌండేషన్స్ ఎవరైనా ఉన్నారని సెర్చ్ చేసుకుంటే ఒకళ్ళు దొరికారు. వాళ్ళతో నేను టైఅప్ అయి చేస్తున్నాను. ఇది మళ్ళీ కొనసాగించాలనే ఉద్దేశంతోనే మంచిగా ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు వచ్చేసి మనకి 2 పాపలు ఇవ్వడం జరిగింది. మొహాల్లో చిరునవ్వుని పొందగలుగుతామని చెప్పని నేను కోరుకుంటున్నాను. మొత్తంగా గుంటూరులో మొదలైన ఈ కేశదాన యజ్ఞం కేవలం జుట్టును దానం చేయడమే మాత్రమే కాదు, క్యాన్సర్ తో పోరాడుతున్న ఎందరికో మానసిక ధైర్యాన్ని, మేమున్నాం అనే భరోసాని పంచుతుంది. వే2 న్యూస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ గుంటూరు.